అందరికీ నమస్కారం అండి. మా గౌరవ ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి, అయ్యా రాయల్ గా మా నాయకుడు రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉండడం మీకు ఇష్టం లేకపోవడంతో మీరు పెడుతున్నటువంటి ఒత్తిళ్లకి ఆయన భయపడే రకమైతే కాదు, కానీ ప్రజాక్షేత్రంలో ఆయన ప్రజాసేవ ఎంత చేశాడనేది జిల్లా ప్రజలందరికీ తెలుసు. కరోనా టైంలో నువ్వు చెప్తున్నటువంటి మీ సారు నారాయణ గారు హైదరాబాద్ లో దాక్కుంటే, మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కరోనాని కూడా లెక్క చేయకుండా జిల్లా పేద ప్రజలకి సర్వీస్ చేసి రాష్ట్రపతి అవార్డు గ్రహీత మా గౌరవ ఎమ్మెల్సీ గారు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. అది నీకు తెలుసో తెలీదో అయ్యా? ఏం మాట్లాడావు? సుదీర్ఘంగా 30 నిమిషాలు మాట్లాడావు, ప్రెస్ మీట్లు అని మాట్లాడావు. ఐవర్లు కదయ్యా, అట్టే మాట్లాడతారులే. తెలీదనిక మీ ఐవర్ని అడుగు, చెప్తాడు. పాఠాలు చెప్పిన గురువులు కదా, అన్ని నిమిషాలే మాట్లాడతారు, నిజాలు మాట్లాడతారు, నిజాయితీగా ఉంటారు. నీలాగా సొల్లు మాటలు, సోది మాటలు, వికారపు మాటలు మాట్లాడేవాళ్ళు కాదు మా నాయకులు. ఏమన్నావు నువ్వు? ఎంఓయు అడిగారు అని అన్నావు. అడిగారు, ప్రెస్ లో చెప్పారు, నిజాలు చెప్పారు. నీకు దమ్ముంటే అసలు నీదేంది? నారాయణ గారు గురించి మాట్లాడారు మా నాయకుడు. నారాయణ గారు ప్రెస్ మీట్ పెడతారు కదా, నువ్వెందుకు మధ్యలో చించుకొని మధ్యలో వచ్చేస్తావు? నువ్వెంత చించుకున్నా అయ్యా వెంకటరమణ, నువ్వెంత చించుకున్నా నీకేమైనా పెద్ద పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? ఆ రొయ్యలకి మేత వేసుకునే పదవి ఒకటి ఇచ్చాడు నీకు. నీకు ఇచ్చిన పదవి అది. నువ్వు ఎగిరెగిరి దంచినా కూడా ఎంత అవమానంగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు. సాటి సామాజిక వర్గం అని వాడని లేదే, ఇంకా మా లాంటి వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడతావయ్యా నువ్వు? అయ్యా వెంకటరమణ రెడ్డి, నువ్వన్నా ఒక్క రెడ్డివే. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మా నాయకుడు డబల్ రెడ్డి. సన్నగా ఉండాడు అనుకుంటున్నావేమో, కరెంటు తీగ కూడా సన్నగానే ఉంటది, ముట్టుకుంటే తెలుస్తుంది దాని పవర్ ఏందో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదో ప్రతిపక్షంలో ఉండామనుకుంటున్నావేమో నువ్వు. ఎక్కడున్నా నిజాయితీగా ఉండడం మాలాంటి నాయకులకి, మేము నమ్ముకున్న నాయకులైనటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా తెలిసిన విషయాలు. అబద్ధాలు చెప్పడం, నీలాగా గొంతేసుకొని ఏదో యాసలో ఏంది మా నాయకుడు బచ్చానా? నువ్వు బచ్చావు కాబట్టే చంద్రబాబు నాయుడు నీకు చిన్న బచ్చాకి ఇచ్చిన పదవే ఇచ్చాడు. ఈ రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలకు కూడా తెలుసు. ఏదేదో మాట్లాడుతా ఉన్నావు. ఇంకా ఏం మాట్లాడావు? రెడ్ క్రాస్ ఎప్పుడు పెట్టారో మా నాయకుడికి తెలియదు అన్నావు. సేవ చేసేవాడు, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసేవాడు చైర్మన్ అయితే నీకొచ్చి నిప్పేంటయ్యా? మనోహర్ రెడ్డిని వెనుపోటు పొడిచాడా? మా నాయకుడు ప్యానెల్ మొత్తం గెలిచి, నీకు సబ్జెక్ట్ తెలియదు వెంకటరమణ అన్న, మా ప్యానెల్ అంతా, మా నాయకుడు చైర్మన్ అయినటువంటి ప్యానెల్ అంతా గెలిచి, ఆ ప్యానెల్ సభ్యులందరూ కలిసి చైర్మన్ ని ఎన్నుకున్నారు. ఏంది చుక్క బ్లడ్ ఇచ్చావా అని అడిగావా? నువ్వు ఇచ్చా ఏ రోజన్నా చుక్క బ్లడ్? అసలు నీ బాడీలో బ్లడ్ ఉందే? మా నాయకుడు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిర్వహించాడు. ఫీల్ అవ్వబాకన్నా, నేను నిన్ను మాట్లాడే అర్హత కలిగిన దాన్ని. ఎందుకనంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నిన్ను సస్పెండ్ చేయకుండా అడ్డం పడినటువంటి నీ సోదరుని నేను కాదంటావా? ప్రతిపక్షంలో ఉండామని అవహేళన చేస్తూ మాట్లాడతావా? ఏరా గీరా అని మాట్లాడతావా? ఇదేనా నీ తల్లిదండ్రులు నీకు నేర్పించినటువంటి సంస్కారం? సాటి సామాజిక వర్గం బిడ్డనన్న ఇంకితం కూడా లేదా నీకు? ఇంకా మాలాంటి వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడతావు నువ్వు? ఏదన్నా ఉంటే పద్ధతిగా, నువ్వేదో లొసుగులు బయట పెడతానన్నావు కదా, బయట పెట్టు. మా నాయకుడు ఎక్కడన్నా తప్పు చేస్తుంటే నువ్వు పద్ధతిగా మాట్లాడుతూ. నారాయణ సారికి కూడా నేను ఒక విషయం చెప్పాలండి. ఎందుకండి కోతులతో కొండ ముచ్చులతో మాట్లాడిస్తారు? మీ గౌరవాన్ని ఎందుకండి తగ్గించుకుంటారు? మా నాయకుడు ఒక గురువుగా, విద్యా వ్యవస్థలను స్థాపించినటువంటి నాయకుడుగా, ఒక ఎమ్మెల్సీగా, 3 జిల్లాలకు ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు గౌరవంగా మాట్లాడండి, గౌరవమైనటువంటి వ్యక్తుల చేత మాట్లాడించండి. సబబుగా మేము కూడా సమాధానం చెప్తాం కదా నారాయణ సార్. ఎందుకు కోతుల చేత మాట్లాడిస్తారు? మీరు సంస్కారం తెలియని వ్యక్తుల చేత ఎందుకు మాట్లాడిస్తారు? ఆయనకి ఇంకేం పదవి రాదు కదా. ఆ రొయ్యలకి మేత వేసుకునే పదవి ఏదో ఇచ్చారు కదా, ఆ మేత వేసుకుంటా ఉండమని చెప్పండి. నేను ఒక ఉన్నానమ్మా అని తగుదనమ్మా అని వస్తా ఉంటాడు మాట్లాడితే ఒకసారి. ఇకపోతే ఏదో స్కూల్స్ లో స్పాట్ పెట్టి బెదిరించామా? ఏం బెదిరిస్తావా నువ్వు స్కూల్స్ కి? మీ నారాయణ సార్ కూడా స్కూల్స్ పెట్టున్నారు కదా, మేము గతంలో అధికారంలో ఉన్నాం కదా, ఒక్క స్కూల్ కి పర్మిషన్ తెచ్చి 4 స్కూల్స్ రన్ చేసుకున్నారు కదా, అందరికి తెలిసిన విషయమే కదా. ఏం చేశారని మా సార్ని ఇంత అవహేళనగా మాట్లాడుతున్నావు నువ్వు? స్కూల్స్ నడపగలవా? ఏం రేపు మేము అధికారంలోకి రామా మళ్ళీ? నువ్వు శాశ్వతం అనుకుంటున్నావా? ఏదైనా నిజాలు నీతిగా మాట్లాడండి.
బెదిరించి తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తాము, ఇవన్నీ చెల్లవు రమణన్న. ఎందుకనంటే జిల్లా ప్రజలకు తెలుసు, మాట్లాడుతున్న నా గురించి కూడా తెలుసు. ఒక సీనియర్ నాయకురాలుగా మాట్లాడుతున్నా. ఇంకొకసారి మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏదైతే మాట్లాడారో దానికి సమాధానం నిజాయితీగా మాట్లాడండి. దానికి ఏదైనా ఉంటే మేము సమాధానం చెప్తాం. అంతేగాని ఏరా ఏందిరా సంస్కారం నేర్పించలేదా నీ తల్లిదండ్రులు? మంచి కుటుంబం నుంచి వచ్చావు కదా రమణన్న, ఇలా మాట్లాడబాక రమణన్న. పుడింగ్ ఇవి కాదు, మాట్లాడడం కరెక్ట్ కాదు. మా ఎమ్మెల్సీ గారు రైట్ రాయల్ గా రాజీనామా చేశారు. ఏదన్నా ఉంటే పత్రికాముఖంగా మీరు ఏదన్నా అడగదలుచుకుంటే నారాయణ సార్ మంచి వాళ్ళ చేత, మీలాంటి వాళ్ళు లేకపోతే మీ కింద విజ్ఞత కలిగినటువంటి నాయకుల చేత మాట్లాడించండి తప్ప ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడించి మీ పరువు పోగొట్టుకోవద్దని చెప్తున్నా. ప్యానలే గెలవకుండా చైర్మన్ ఎట్టా అవుతారు సార్ నారాయణ సార్? ఏం తెలుసు సార్ వెనక్కి? కొంచెం మీరన్నా మాట్లాడించేటప్పుడు మంచి వ్యక్తుల చేత మాట్లాడించండి సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.